శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం 53వ భాగంలో పరశురాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ, ఆ మహాత్ముడు చేసినటువంటి క్షత్రియ సంహారం, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తరువాత అనేక యజ్ఞాలు చేసి సమస్త భూమండలాన్ని కాశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చాడు దానంగా. అంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు 54వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ ముందుగా స్వాగతిస్తున్నాను. ఆ తరువాత తనకి మార్గదర్శనం చేసినటువంటి దత్తస్వామిని చక్కటి రత్నాభరణాలతోటి దివ్యమైన వస్త్రాలతోటి సత్కరించి అర్చన చేశాడు. ఆ తరువాత పరశురాముడు ఇచ్చినటువంటి వాటన్నిటినీ దత్తదేవుడు అక్కడ ఉన్నటువంటి మునులకి బ్రాహ్మణులకి సమర్పించేశాడు. కాశ్యపుడు భార్గవరాముడి యొక్క అనుమతి తీసుకొని తన యొక్క భూమండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడిపోయినాడు. ఓ కాశ్యప, మీ వంటి జ్ఞానులు చేయవలసినటువంటి పనే చేశావు. ముండిత శిరస్కుడై దిగంబరుడై మన మధ్య నడయాడుతూ ఉన్నటువంటి ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఇందులో సందేహం లేదు. ఇంత దుష్కరమైనటువంటి ఈ మహాయజ్ఞం ఇంత తేలిగ్గా ఒక లీలా మాత్రంగా పరిసమాప్తం అయ్యింది అంటే కేవలం ఇది దత్తప్రభువు యొక్క దివ్యానుగ్రహమే, ఆ శ్రీదేవి యొక్క కరుణా కటాక్షణం అని తన భక్తిభావాన్ని ప్రకటించి కాశ్యపుడికి దత్తదేవుడికి మరొక్కసారి నమస్కరించుకొని రేణుకామాతను మనస్సులోనే ధ్యానించుకొని సురసిద్ధ మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ మరొక్క పర్యాయం కృతజ్ఞతగా శిరస్సు వంచి అభివాదం చేస్తూ అందరి దగ్గర సెలవు పుచ్చుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రం మీద తపస్సుకు వెళ్ళిపోయాడు. ఎందుకని? కాశ్యపుడు చెప్పాడు, హే మహానుభావా, నాకు దానం ఇచ్చావు. పగలపూట మాత్రం నువ్వు ఉండొచ్చు, కానీ రాత్రి అయితే నా భూభాగంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. అందుకని సముద్రానికి లోపలికి చోటిచ్చింది మహేంద్ర పర్వతం జరిగి అక్కడ నివాసం పెట్టుకున్నాడు పరశురామ ప్రభు. అప్పుడు దీపకుడు సంతోషపడిపోయి, ఓ గురుత్తమ, కార్తవీర్యార్జునుడి యొక్క అవతార సమాప్తితో పాటుగా పరశురాముడి యొక్క ప్రతిజ్ఞా వృత్తాంతం అంతా కూడా నాకు తెలియజెప్పారు. ఎనలేనటువంటి ఆనందం కలిగింది నాకు. అయితే ఇక్కడ నాదొక్క సందేహం ఉంది గురువర్య. అసలు ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి దత్తాత్రేయుడే నమస్కరించి ఆ తల్లిని స్తోత్రం చేశాడంటే ఆ తల్లి యొక్క అవతార గాథ వినవలసిందే. దయచేసి అనుగ్రహించండి, నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు కథ చెప్తున్నాడు. నాయన, పూర్వం రేణు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన గారి కూతురు రేణుక అని నేను గతంలో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకని దేవదేవుడు నమస్కరించాడు కదా అని కదా నీ సందేహం? అట్లాగే కన్యాకుబ్జంలో ఉండే పరశురాముడికి సఖ్యాద్రి పర్వతంలో ఆ ఆమలకి గ్రామం ఎందుకు ఆశ్రయమైంది? ఈ రెండు సందేహాలు నాకు తీర్చండి అని అడిగాడు దీపకుడు వాళ్ళ గురువైనటువంటి వేదధర్ముణ్ణి. అప్పుడు వేదధర్ముడు సమాధానం చెబుతూ ఉన్నాడు.
నాయనా దీపక, ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల పర్వత శిఖరం మీద మహర్షులందరూ అడిగితే కుమారస్వామి వాళ్ళకి చెప్పాడు. ఆ విషయాలు నీకు చెబుతాను అంటూ మొదలుపెట్టాడు. రేణుకాదేవి యొక్క వృత్తాంతం చెబుతున్నాడు. కృతయుగం యొక్క ఆరంభంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అనేక ఉపాయాలతోటి ఈ జగత్తుని సృష్టి చేశాడు. దేవతలు, దైత్యులు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షాలు మొదలైనటువంటి జాతులన్నీ, వర్ణాశ్రమ ధర్మాలు సమస్తము వేద నిర్దిష్టమైనటువంటి మార్గంలో సృష్టించాడు బ్రహ్మ. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. 3 లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగతులై, తపోనిష్ఠులై, కామక్రోధ రాగద్వేష రహితులై, శాంతి సౌఖ్యాలతోటి ప్రసన్నంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఆ యుగ ధర్మం కూడా అలాంటిదే. కృతయుగంలో బ్రహ్మదేవుడు గమనించాడు. ఇట్లాగైతే ఇక సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని అనుకున్నాడు, ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం అనేటువంటి 5 పర్వాలతో అవిద్యను సృష్టించాడు. 5 భాగాలతోటి అవిద్య. అవిద్య అంటే అజ్ఞానమే ఒక రకంగా సృష్టించి సమస్త ప్రాణికోటిని సమ్మోహపరచడానికి లోకం మీదకి వదిలిపెట్టాడు 5 శక్తులను. ఈ అవిద్య ముందుగా బ్రహ్మదేవుణ్ణి ఆవగించింది. చూడండి, దాని మహిమతో వేదాలు మర్చిపోయాడు. అవిద్య వల్ల వేదం మర్చిపోయినాడు. ఎంత గింజుకున్నా కూడా ఒక్క మంత్రం కూడా గుర్తుకు రాల. కళవళపడ్డాడు, భయపడ్డాడు. వెంటనే బయలుదేరి తన యొక్క హంసవాహనాన్ని ఎక్కి సహ్యపర్వతానికి వచ్చేశాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో ఈ ఆమలకీ వనం అంటే ఉసిరిక వనం, ఆ వనంలో కూర్చొని నిష్ఠాగరిష్ఠుడై రేణుకామాతను ధ్యానించాడు బ్రహ్మ. ఆ తల్లి పరమ కరుణామయి, దర్శనం అనుగ్రహించింది. అప్పుడు బ్రహ్మ ప్రణమిల్లి అనేక రకాలుగా స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి మెల్లగా తన యొక్క అవస్థని అమ్మవారికి చెప్పాడు. అమ్మా, ఓ త్రిలోక వందిత, గాయత్రి, వేదమాత, నన్ను కటాక్షించు. నేను వేదాలను మర్చిపోయాను. ఏ ఒక్క మంత్రం నాకు జ్ఞాపకం రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి, జగత్తుకి గురుత్వం నీది, సర్వదేవతామయివి నీవు. నీ యొక్క అక్షర రూపాన్ని నా బుద్ధిలో మళ్లీ ప్రకాశింపజేయి తల్లి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ తల్లి, ఓ చతుర్ముఖ, నువ్వు వెంటనే వెళ్లి దత్తాత్రేయుణ్ణి అభ్యర్థించు. అతడు వర్ణమాత్ర సహితంగా సకల విద్యలు నీకు నేర్పిస్తాడు అని రేణుకాదేవి బ్రహ్మకి చెప్పి వెంటనే దత్తాత్రేయుణ్ణి పిలిపించింది. పిలిపించి, ఓ సర్వదేవ నమస్కృత, ఓ దత్తప్రభు, ఈ బ్రహ్మదేవుడు ఏదో అంటున్నాడు, కొంచెం కనుక్కునాయనా అని చెప్పింది. అప్పుడు దత్తుడు బ్రహ్మణ దగ్గరకు వచ్చి, ఓ చతుర్ముఖ, సర్వజ్ఞానవేత్త, నీకేం కావాలో అడుగు, అది గనక నాకు తెలిస్తే నేను తప్పకుండా నీకు చెబుతాను అన్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, మునిశ్రేష్ఠ, వేదాలని, వేదాంగాలని, ఉపనిషత్తులని సమస్తం మర్చిపోయాను. దయచేసి వర్ణమాత్ర స్వరూపమైనటువంటి ఆ వేద విద్యను మళ్లీ నాకు బోధించు అన్నాడు. అప్పుడు దత్తప్రభు ఓ విరించి కకారాది సకల వర్ణాలలో ఏకైకమై పరిఢవిల్లేటటువంటి అనంతమైనటువంటి నాదాత్మకత అనేది ఒక్కటే ఉన్నది. ఆ నాదం ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని సవర్ణ అని పిలుస్తారు. ఆ సవర్ణ ఈ రేణుకాదేవియే తప్ప మరెకరు కాదు. సవర్ణ, వేదమాత, సావిత్రి, బ్రహ్మరూపిణి అన్నీ కూడా ఆ జగద్ధాత్రి అయినటువంటి రేణుకాదేవి.
రెండవ శక్తి లేదు నాయన. ఏకమాత్ర, ఏకవీర, ఓంకారైక స్వర అన్నీ కూడా ఆ తల్లే. హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ అనేటువంటి అష్టపర్యాయ వాచకాలున్నాయి. ఒకటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఏకవీర అన్నారు. ఆమెయే వేదమాత, గాయత్రి, బ్రహ్మరూపిణి. అప్పుడు వేదమాత గాయత్రి అన్నా బ్రహ్మరూపిణి అన్నా ఒక్కరేనని చాలా చక్కటి విషయం స్పష్టపరిచాడు దత్తాత్రేయ బ్రహ్మ. ఆనందపడ్డాడు బ్రహ్మ. దత్తాత్రేయుడు, చతుర్ముఖ బ్రహ్మ ఈ విధంగా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి యొక్క అంకపీఠ నివాసిని అయినటువంటి ఆ శ్రీదేవి యొక్క ముఖం నుంచి 4 వేదాలు బయటకు వచ్చి రేణుకాదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించినాయి. దీంతో సంతృప్తి చెందినటువంటి చతుర్ముఖ బ్రహ్మ రేణుకాదేవియే వేదమాతని గుర్తించాడు. వెంటనే భక్తి ప్రపత్తులతోటి నమస్కారం చేశాడు. తల్లి, ఛందస్సు యొక్క స్వరూపం నీవు, ఓంకార స్వరూపిణివి నీవే, అనంత రూపాలు కలిగినటువంటి దానివి నీవే. తెలిసిగాని తెలియకగాని నిన్ను నిందించేవాళ్లు సకల పుణ్య ఫలాలను కోల్పోతారు అని స్తోత్రం చేశాడు. మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయుల వారికి మళ్లీ ప్రణామం చేసి పురాతనమైనటువంటి వేదం యొక్క స్మృతిని తిరిగి పొంది తన యొక్క సత్యలోకానికి వెళ్లిపోయాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ జగదంబికయే రేణు మహారాజు చేసినటువంటి తపస్సుకి సంతృప్తిపడి వాళ్ల ఇంట్లో ఒక కన్యామణిగా జన్మించింది. ఆ తరువాత శివస్వరూపుడైనటువంటి జమదగ్ని మహర్షిని పరిణయం చేసుకుంది. ఆ మహాత్ముడికి సేవలు చేసింది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకికమైన దేహాలను విడిచిపెట్టి శివ, శివాని రూపాలతోటి మళ్లీ కైలాసానికి వెళ్లిపోయారు. అంటే శివుడి అంశలో జమదగ్ని వచ్చాడు, పార్వతీదేవి అంశలో ఈ యొక్క రేణుకాదేవి వచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీపక, ఈ కథ నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, అందువల్ల నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతాను విను అని వేదధర్ముడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ కృష్ణామలకం కథ చెబుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ ఏకవీరాదేవి ఆజ్ఞ మేరకి చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తిని సందర్శించాలి అనేటువంటి కోరికతోటి పాలసముద్రానికి బయలుదేరాడు. కాని అక్కడ విష్ణుమూర్తి దర్శనం కాల. ఎంతో వెదికాడు. ఎంతసేపు అక్కడ ఉన్నా కూడా ఆ శేషసాయి యొక్క దర్శనం కాల. ఏమిటి ఈ వింత అని ఆశ్చర్యపోయాడు. సరే, ఈ విధంగా భయం, సందేహం, పరాభవం ఈ 3 భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నాడు బ్రహ్మ. అప్పుడు అక్కడ ఒక ఉసిరిక చెట్టు కనపడింది, ఆమలక వృక్షం. ఆ చెట్టు విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ ఉన్నటువంటి కృష్ణ ఆమలక తరు, నల్ల ఉసిరిక చెట్టు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు తన లోకానికి. ఆ వృక్ష రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురాముడితోటి అన్నది, నాయనా, మరొక్కసారి ఈ కృష్ణామలకి రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు అని. అప్పుడు శివస్వరూపుడైనటువంటి నీ తండ్రిని స్తోత్రం చేయమన్నది ఆ రేణుకామాత. ఆ కృష్ణ ఆమలకం ఎవరో కాదు, సాక్షాత్తు త్రిభువనేశ్వరుడు సాక్షాత్తు విష్ణువు. నీ తండ్రి సదాశివుడు రూపం కదా, కాబట్టి అది కూడా ఒక చెట్టు అవుతుంది. ఎందుకని జమదగ్ని సదాశివుడి యొక్క అంశతో వచ్చాడని మనం చెప్పుకున్నాం కదా. నువ్వు దత్తాత్రేయుడు కలిసి ఈ కృష్ణ ఆమలకి
చెట్టుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో స్థాపించండి అని చెప్పింది. దానివల్ల నాకు సంతోషం కలుగుతుంది. అలాగే నాయన, నువ్వు కూడా ఈ చెట్టు యొక్క నీడలో విశ్రాంతి తీసుకో. ఈ చెట్టును దర్శించిన వాళ్ళు గాని స్పృశించిన వాళ్ళు గాని సద్గతులు పొందుతారు అని ఆ రేణుకాదేవి తన కొడుకైనటువంటి పరశురాముడికి చెప్పింది. అప్పుడు పరశురాముడు తాను ఆ చెట్టులోకి ప్రవేశించి తన ఉనికితో దానికి త్రిదేవత్వాన్ని కలిగించాడు. అటుపైని బ్రహ్మదేవుడు రేణుకాదేవి దగ్గర సెలవు తీసుకుని తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రేణుకాదేవి అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ రేణుకాదేవికి ఆ చెట్టు కింద ధ్యాన నిష్టకి ఉపక్రమించాడు. తలపెట్టినటువంటి యజ్ఞం పూర్తయ్యే వరకు భార్గవరాముడు కూడా ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకున్నాడు. అటువంటి గొప్ప వృక్షం ఆ ఆమలకి చెట్టు. సరే, ఆ ప్రణీతా నది ఒడ్డున ఈ కృష్ణ ఆమలక చెట్టు నీడలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి దత్తాత్రేయ ప్రభు దగ్గరికి ఒకనాడు పింగళనాగుడు అనేటువంటి ఒక ముని వచ్చాడు దర్శనం కోసం. ఆ ముని పేరు పింగళనాగుడు. భక్తియుతంగా నమస్కరించి దత్తదేవుడి యొక్క అనుమతితో దగ్గరలో కూర్చున్నాడు. గురువుకు దగ్గరగా కూర్చోవాలి. స్వామి, నాకు తెలియక అడుగుతున్నాను, నా అజ్ఞానాన్ని మన్నించండి, నా సందేహం తొలగించండి. నాకు తెలిసి 4 ఆశ్రమాలే ఉన్నాయని వేదం చెప్పింది. ఆ ఆశ్రమాలకి నిబంధనలు కూడా ఉన్నాయి. వీటిలో మీరు ఏ ఆశ్రమానికి చెందిన వాళ్లుగా నాకు కనపట్టలేదు. మీరిద్దరూ దిగంబరులై ఉంటారు, మదిర మాంసాలను పుచ్చుకుంటూ కనపడతారు. దిగంబరి ఈ అందగత్తెను ఎప్పుడు కూడా అంకపీఠం మీద నుంచి దింపవు. అంటే అనఘాదేవిని ఎప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, ఎడమ తొడ మీద. ఏమిటి స్వామి ఇదంతా? దీన్ని ఏ ఆశ్రమం అంటారు? ఈ ఆశ్రమ దీక్షని మీకు ఇచ్చినటువంటి గురువు ఎవరు? ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను, ఇప్పటి కుదిరింది. కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా మీరు దొరికారు నాకు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ మిమ్మల్ని గనక నొప్పిస్తే నన్ను మన్నించండి. ఒకవేళ మీరు నేను వినకూడదైతే, నాకు చెప్పకూడదైతే నాకు చెప్పద్దు. అయితే తెలుసుకోవాలనే మాత్రం కుతూహలం మాత్రం నాలో ఉన్నది అన్నాడు. ఇది అప్పుడు దత్తప్రభు, ఓ పింగళనాగ మహర్షి, అడగవలసిన విషయాలే అడిగావయ్యా. ఇందులో నన్ను నొప్పించే విషయం ఏదీ లేదు. నువ్వన్నట్లు ఇంతవరకు లోకంలో ఉన్నవి ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇవే చతురాశ్రమాలు అంటారు. కానీ నాది ఆ పై ఆశ్రమం 5వది అన్నాడు. ఈ చరాచర జగత్తునంతటినీ ఆత్మ భిన్నమని అవికల్పంగా చూడగలిగినటువంటి వాడు, కామ క్రోధాదులైనటువంటి అరిషడ్ వర్గాలను జయించి సర్వభూతకోటి పట్ల సంతుష్ట చిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగిన వాడు మాత్రమే ఈ 5వ ఆశ్రమానికి అర్హుడు అన్నాడు. నేను చెప్పినటువంటి ఈ తత్వం నువ్వు అన్నటువంటి 4 ఆశ్రమాల్లో ఎక్కడైనా ఉన్నట్టా లేనట్టా? బహుశా నీకు తెలియదు, నువ్వు చెప్పలేవు. కేవలం బ్రహ్మవాదులు మాత్రమే ఈ 5వ ఆశ్రమాన్ని గుర్తించగలుగుతారు అంటున్నాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ మహానుభావ, ఓ దత్తప్రభు, నువ్వే విశ్వేశ్వరుడివి, నువ్వే పురుషోత్తముడివి. అనసూయ అత్రి దంపతులకు జన్మించినటువంటి నువ్వే ఆ కమలాపతివి. అజ్ఞానంతో నేను చేసినటువంటి ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు, నన్ను రక్షించు. నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలి అనేది నా కోరిక. హే నారాయణ, హే వాసుదేవ, హే గోవింద,
హే వైకుంఠ, ముకుంద, కృష్ణ, కేశవ, అనంత, నృసింహ, విష్ణు, సంసారం అనేటువంటి సర్పం వల్ల కాటువేయబడ్డటువంటి నన్ను కాపాడు అని ఆ పింగళనాగుడు అనేటువంటి మహర్షి సాగిలపడి మొక్కాడు. అప్పుడు పింగళనాగుడి యొక్క ప్రార్థనను మన్నించి దత్తప్రభు శివరూపంతో అతడిని గర్భంలో ధరించాడు. చూశారా? ఆ తరువాత ఉసిరిక చెట్టు యొక్క మహత్యాన్ని చెబుతున్నాడు. శివరూపధారి అయి ఆ కృష్ణ ఆమలక చెట్టు కింద కూర్చున్నటువంటి దత్తాత్రేయుణ్ణి కాని, త్రిమూర్తి స్వరూపి అయినటువంటి ఆ నల్ల తులసిని గాని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా సద్గతులు పొందుతారు అనడంలో అనుమానం లేదు. నరనారీజనం ఆ ప్రణీతా నదిలో పద్మతీర్థంలో స్నానం చేసి దాన ధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్నటువంటి ఈ కృష్ణ ఆమలకి వృక్షాన్ని దర్శించి దాన్ని స్పృశించి ఆ చెట్టుకి ప్రదక్షిణం గనక చేస్తే ఏకకాలంలో హరిహర విరించులకు అంటే త్రిమూర్తులకి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. మహాయోగులకు సైతం అందనటువంటి పరమపదం చేరుకుంటారు. అందుకనే ఇప్పటికీ మనం ధాత్రి వృక్షాన్ని అంటే ఉసిరి చెట్టుని కార్తీక మాసంలో పూజిస్తాం. ఆ చెట్టు యొక్క నీడలో వనభోజనాలు కూడా చేస్తున్నాం. కృతయుగం యొక్క మొదట్లో క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్నప్పుడు పూలతోటి పండ్లతోటి బాగా విస్తరిల్లినటువంటి ఈ పీయూష ఆమలక వృక్షం ఆవిర్భవించింది. ఇది సముద్ర మథనం, పాల సముద్రాన్ని చిలికినప్పుడు దాన్ని అమృత ఆమలక వృక్షం అన్నారు. పీయూషం అంటే అమృతం. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహుకరించారు. సముద్రుడు కౌస్తుభాది రత్నాలని, దివ్య ఆభరణాలని, లక్ష్మీదేవిని స్వయంగా సమర్పించి విష్ణుమూర్తికి ప్రీతి కలిగించాడు. పుణ్యప్రదమైనటువంటి ఆ యొక్క పాల సముద్రం మందిరంలో ఈ పీయూష ఆమలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరిచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయ, అత్రి మునులకి తాను పుత్రుడుగా అవతరించినటువంటి సమయంలో తనతో పాటు ఈ పీయూష ఆమలకిలో అర్ధాంశం తెచ్చుకున్నాడు. చూడండి, దత్తాత్రేయుడిగా వచ్చినప్పుడు అందులో సగభాగాన్ని తెచ్చుకున్నాడు. అటుపైన దాన్ని తన యొక్క సఖ్యాద్రి ఆశ్రమంలో నాటాడు. అదే కృష్ణ ఆమలకి అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధమైంది. అంటే అమృత ఉసిరి కాస్త కృష్ణ తులసిగా కృష్ణ ఆమలకిగా మారిపోయింది. దాని కిందనే దత్తస్వామి తీవ్రంగా తపస్సు చేశాడు. ఈ చెట్టు 3 రూపాలతో 3 పేర్లతోటి 3 లోకాలలో విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వలోకాలలో క్షీరాబ్ది మందిరంలో ఒక రూపంతో ఉంది, పాలసముద్ర మందిరంలో. రెండోది పీయూష ఆమలక పేరుతోటి ఈ సఖ్యాద్రి పర్వతం మీద ఉన్నది. మరొక రూపంతో కృష్ణామలక నామంతో పాతాళ లోకంలో వేరొక రూపంతో ఉన్నది. అంటే ఇలా 3 పేర్లతోటి 3 లోకాలలో ఈ ఆమలక వృక్షం విరాజిల్లుతోంది. దత్తాత్రేయ ప్రభు ఆశ్రమంలోని తృతీయాంశ ఏదైతే ఉందో దానికి సిద్ధ ఆమలకం అని కూడా పేరుంది. ఇందువల్లనే సిద్ధ ఆమలక గ్రామం అనేది ఏర్పడింది. ఆ పైన మాతాపురం కాస్త పేరు మారింది, అది మాతాపురం అనే పేరు అయింది. దీన్ని దర్శించినటువంటి మానవులందరికీ కూడా పరమపదాన్ని చేరుకోగలుగుతారు అని ఒక అద్భుతమైనటువంటి ఈ ఐతిహ్యాన్ని చెప్పారు. రేపటి రోజు చాంఘ్రిక అనేటువంటి గాథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఉపన్యాసం మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి బంధువులకి పంచండి అని మిమ్మల్ని మరొక్కసారి
వినమ్రంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.